నమస్తే. నమస్తే అండి. మేడం గారు, మన ఇండియాలో ఎక్కువ వృద్ధాప్యము ఎక్కువ కనపడుతుంది. దానికి కారణాలేంటి? వేరే కంట్రీస్ ఇండియాలో, భారతదేశంలో వృద్ధులు అసలు వృద్ధులంటే ఏ ఏజ్ నుంచి మొదలవుతుందంటే 65 నుంచి వృద్ధులుగా భావించడం జరుగుతుంది. కానీ ఇప్పుడు మనిషి లైఫ్ స్పాన్ పెరిగింది బాగా. వృద్ధుల సంఖ్య కూడా పెరిగింది. 65, 80 ఏళ్ల వరకు కూడా ఆరోగ్యంగానే ఉంటున్నారు. 65, 65ని ముసలితనంగా భావించడం లేదు. అందుకు కారణం ఏంటంటే వృద్ధుల మరణాల రేటు తగ్గి వాళ్ళ జీవిత కాలం పెరగడమే. అందుకు కారణాలేంటంటే వాళ్ళకి సరైన వైద్య విధానంలో వచ్చిన మార్పులు, తర్వాత ఆహారంలో వచ్చిన మార్పులు, వృద్ధులు ఇండివిడ్యువాలిటీ ఏర్పరచుకోవడం వల్ల వృద్ధుల లైఫ్ స్పాన్ అనేది పెరిగింది మనకి. అయితే భారతదేశంలో 2011 నాటికి 20 కోట్ల మంది వృద్ధులు ఉన్నట్టుగా అంచనా వేశారు. అదే 2032 వచ్చేసరికి 36 క్రోర్స్ వృద్ధులు అవ్వచ్చు అనేసి నిపుణులు అంచనా వేస్తున్నారు. అంటే వృద్ధుల సంఖ్య పెరుగుతూ ఉంది. వృద్ధుల సంఖ్య పెరుగుతూ ఉంది గానీ జీవన ప్రమాణాలు అంతగా పెరగడం లేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే 65 ఏళ్ళు దాటి రిటైర్డ్ అయిపోయిన పీపుల్ అందరూ కూడా ఒంటరితనంతో చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే ప్రతి ఇంట్లోనూ ఇంతకుముందు నానమ్మ, తాతయ్య, అమ్మమ్మ, తాతయ్య అంటూ ఉండేవారు ఉమ్మడి కుటుంబాలుగా ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు వృష్టి కుటుంబాల్లో అమ్మమ్మ, తాతయ్యలకి, నానమ్మ, తాతయ్యలకి చోటు లేదు. ఒక ఇల్లు కొంటే మాస్టర్ బెడ్‌రూమ్ ఒకటి, పిల్లల బెడ్‌రూమ్ ఒకటి, స్టడీ రూమ్ ఒకటి, టీవీ రూమ్ ఒకటి ఇన్ని ఉంటున్నాయి కానీ అమ్మా నాన్నలకు ఒక రూమ్ అనేది కేటాయించబడ్డం లేదు. దాన్ని బట్టి ఏం తెలుస్తుందంటే కుటుంబం నుంచి ఈ వృద్ధులను వెలివేసినట్టుగా అనిపిస్తుంది. అయితే ఇంకొకటి కూడా మనం బాగా గమనించుకోవాలి. ఓల్డ్ ఏజ్ హోమ్స్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఆ ఓల్డ్ ఏజ్ హోమ్స్ పెరుగుతున్నాయి, వృద్ధుల కేర్ పెరుగుతుందని సంతోషిద్దామా? లేకపోతే వృద్ధులను మన కుటుంబంలోంచి వెలివేసి ఓల్డ్ ఏజ్ హోమ్స్ లో జాయిన్ చేస్తున్నామని బాధపడదామా? వృద్ధుల కుటుంబానికి దూరం అయిపోతున్నారని చింతపడదామా? అర్థం కావటం లేదు. సంతోషకరమైందా, బాధాకరమైందా తెలియడం లేదు. అలా వృద్ధుల సంఖ్య భారతదేశంలో మాత్రం బాగా పెరిగింది. వారి జీవిత పరిమాణం కూడా బాగా పెరిగిందని మేడం గారు, ఒక సైడ్ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే వృద్ధాప్యంలో పిల్లలు తల్లిదండ్రులు చూసుకున్నప్పుడు వాళ్ళ ఏదైతే గవర్నమెంట్ జాబ్ ఉన్నా వాళ్ళకి ఏదన్నా ఉన్నా కూడా గవర్నమెంట్ కఠిన చర్యలు తీసుకుంటున్నామని ఒక వైపు చెప్తున్నారు. అయినా సరే ఎక్కడో దగ్గర ఇట్లా చాలా జరుగుతున్నాయి. తల్లిదండ్రులు తీసుకొని ఎక్కడో వదిలిపెట్టడము అట్లా. దానికి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ఓల్డ్ ఏజ్ హోమ్స్ పెరగడమే దానికి ఒక ఉదాహరణ అండి. పిల్లలు వృద్ధులను నిర్లక్ష్యం చేస్తున్నారు అనే దానికి ఒకటే ఆధారం ఏంటంటే మెట్రోపాలిటన్ సిటీస్ లో అయితే ప్రతి కాలనీకి ఒకటి ఓల్డ్ ఏజ్ హోమ్ ఉండడము, అందులో ఓల్డ్ ఏజ్ పీపుల్ ని పడేయడం. దాన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే వృద్ధులు నిర్లక్ష్యం చేయబడుతున్నారు అనేసి. ఈ వృద్ధులందరూ కూడా కుటుంబంలో బాధ్యతగా పాత్ర నిర్వహించడానికి అర్హులైనప్పటికీ కూడా పిల్లల నిర్లక్ష్యం వల్ల, వాళ్ళని దూరంగా పెట్టడం వల్ల వాళ్ళు చాలా ఒంటరితనంతో బాధపడుతున్నారు. అయితే గవర్నమెంట్ పెన్షన్ లాంటివి ఇస్తున్నప్పటికీ కూడా వాళ్ళకి ఆ పెన్షన్ డబ్బులు వాళ్ళని పోషించుకోవడానికి సరిపోదు. 2000, 3000, 4000 ఇస్తే వాళ్ళ మందులకు కానివ్వండి, వాళ్ళ అవసరాలకు కానివ్వండి అవేవి పనికిరావు. వయసులో ఉన్నప్పుడు సంపాదించిందంతా ఏం చేస్తున్నారంటే ఒక ఓల్డ్ ఏజ్ ప్లానింగ్ లేకుండా అంత పిల్లలకి అప్పచెప్పేసి వీళ్ళు ఒట్టి చేతులతో నిలబడిపోతున్నారు. అందువల్ల కూడా పిల్లలకి బరువు అవుతుంది. గవర్నమెంట్ ఈ విషయాల్లో చర్యలు తీసుకోవాల్సింది ఏమిటంటే ఓటు హక్కు కోసం ఓటర్ ఎస్ఐఆర్ ఇవన్నీ అవుతున్నాయి కదా, వాటి ద్వారా కుటుంబంలో వృద్ధులు ఎంతమంది ఉంటున్నారో తెలుస్తుంది కదా. మరి మీ ఇంట్లో ఉండాల్సిన వృద్ధులు ఎక్కడున్నారు, వాళ్ళు ఎందుకు బయట ఉన్నారు, మీకు దూరంగా ఎందుకు ఉన్నారు అనే క్వశ్చన్ యూత్ ని వేయగలిగితే, అలా వృద్ధుల్ని దూరంగా పెడితే మేము కొన్ని ఇంక్రిమెంట్లు అవి క్యాన్సిల్ చేస్తాము అలాంటివి ఏమైనా గట్టి నిర్ణయం తీసుకుని గవర్నమెంట్ కనుక తీసుకోకపోతే ఈ వృద్ధుల నిర్లక్ష్యం అనేది కొనసాగుతూనే ఉంటుందండి. అసలు 65 ఏళ్ళు దాటిన తర్వాత వాళ్ళకి భవిష్యత్తు ఉండడం లేదు. ఆ వృద్ధులకి భవిష్యత్తు లేదండి, గతం తప్పితే. భవిష్యత్తుని వాళ్ళు ఊహించుకోలేరు. వాళ్ళ భవిష్యత్తు ఏంటంటే రోగాలు, రెస్టులు, నిర్లక్ష్యము, డిప్రెషను, బీపీ, షుగరు, కీళ్ళ నొప్పులు ఇవే వాళ్ళ భవిష్యత్తు. వాళ్ళకంటూ భవిష్యత్తు ఉండదు. కనుక మన పిల్లలు ఏం చేయాలంటే వాళ్ళను ఆదరించుకుని, వాళ్ళని ఆప్యాయంగా చూసుకుంటూ, వాళ్ళ
ఓల్డ్ ఏజ్ ని ప్రశాంతంగా గడిపేలా చేసుకోవాలని, దానికి పిల్లలే బాధ్యత వహించాలని నా అభిప్రాయం అండి. అదే మేడం గారు, గవర్నమెంట్ కూడా ఈ మధ్యన ఈ మధ్య గవర్నమెంట్ అంటుంది వృద్ధులను చూసుకోవాలని, కానీ దానికి సరైన విధానం ఇంకా ఇంకా పటిష్టంగా లేదండి. అది పటిష్టంగా అవ్వలేదు ఇంకా. వృద్ధుల్ని చూసుకుని తీరాలి. ఇంట్లో ఇంట్లో ఓటర్ నమూనా తీస్తున్నప్పుడు అందులో వృద్ధులు ఎస్ఐఆర్ తీస్తున్నప్పుడు అందులో వృద్ధుల పేర్లు ఉంటాయి. కానీ వాళ్ళు ఆ వృద్ధులు ఆ ఇంట్లో ఉండరు. కంపల్సరీ మీ ఇంట్లో వృద్ధులు, మీకు సంబంధించిన వృద్ధులు ఇంట్లో ఉండాలి అనే ఒక నియమం పెట్టకపోతే మాత్రం వృద్ధులు చాలా లాస్ అవుతున్నారండి. ఓల్డేజ్ హోమ్ లో ఎన్ని వసతులు ఉన్నా అండి, పిల్లల ఆప్యాయత, అనురాగము, మనమళ్ళు మనమరాళ్ళతో కలిసి జీవిస్తే వచ్చే తృప్తి అవి ఓల్డేజ్ హోమ్స్ లో రావండి. దానివల్ల వృద్ధులు పాపం జీవితకాలం అంతా కష్టపడతారు. ఓల్డ్ ఏజ్ వచ్చేసరికి నిర్లక్ష్యం చేయబడతారు. వాళ్ళు ఏమైపోతారు చెప్పండి? అలా చేయడం అనేది గవర్నమెంట్ ఇంకేదైనా ఆలోచించి ఇంకేదైనా చేయాలండి వృద్ధుల కోసం. ఒక వీడియో కూడా వైరల్ అయింది మేడం గారు. మొత్తం ఇద్దరు కొడుకులకు భూమి పంచి ఒక్క 30 గుంటలు భూమి పంచి చెప్పితే కొడుకు కొట్టి అసలు చంపేస్తారండి. అంత వరకు వెళ్ళిపోయాడు. ఆస్తుల కోసం చంపేస్తారు. అయితే ఈ గవర్నమెంట్ ఒక రూల్ కూడా పెట్టాలండి. ఏంటంటే వృద్ధులు వాళ్ళ పేరు మీద వయసులో ఉన్నప్పుడు కష్టపడి సంపాదించుకున్న దాంట్లో వృద్ధులు మొత్తం పిల్లలకు అప్పచెప్పేయకుండా వీళ్ళకంటూ ఒక ఆధారం ఏర్పరచుకొని, వీళ్ళకంటూ ఒక నికర ఆదాయం ఉండేలా చూసుకొని, వీళ్ళ వృద్ధాప్యం పని వాళ్ళని పెట్టుకొని చేయించుకోగలిగేంత స్తోమతతో ఏ స్థాయిలో వాళ్ళకి ఆ స్థాయి వాళ్ళు స్తోమత ఉంటే బాగుంటుంది అనిపిస్తుందండి నాకైతే. అది భారతదేశంలో తో పోలిస్తే ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశం కొంతవరకు నయము. వృద్ధులు చైనాలో ఇప్పుడు వృద్ధులు ఎక్కువైపోయారు అనేసి వృద్ధుల ఫుడ్ మీద లేదా వృద్ధుల మందుల మీద కొంచెం వాళ్ళ మీద కొంచెం అనాదరణ చూపిస్తున్నారని విన్నాము. భారతదేశంలో సాధారణంగా కుటుంబంలోనే ఉంటారండి వృద్ధులందరూ. మరి ఈ ఓల్డేజ్ హోమ్స్ ఎందుకు వస్తున్నాయి? తల్లిదండ్రులు తీసుకెళ్లి ఓల్డేజ్ హోమ్స్ లో పడేయడం ఏంటి అసలు? అది ఆలోచించుకోవాలండి. గవర్నమెంట్ ఆలోచించుకోవాలి, పిల్లలు వేరే కంట్రీలలో తీసుకుంటే జపాన్ లో ఎక్కువ బతుకుతున్నారు, ఓల్డేజ్ ఎక్కువ ఉంది. ప్రపంచంలోనే ఎక్కువ ఓల్డేజ్ ఉన్న వాళ్ళు అన్నట్టు ఒక జపాన్ అని ఒక ఉంది. అంటే వాళ్ళ మనం తీసుకునే ఆహారాల వాళ్ళకు వాళ్ళు తీసుకున్నారో ఎలాంటి తేడాలు ఉంటాయి? వాళ్ళ లివింగ్ లైఫ్ ఎలా ఉంటుంది? అసలు వృద్ధుల జీవితకాలం పెరిగిందండి. ఈ మందుల వల్ల కానివ్వండి, వైద్య విధానం వల్ల కానివ్వండి, ప్రపంచవ్యాప్తంగా వృద్ధుల జీవితకాలం పెరిగింది. వృద్ధులని కాదు, మానవ జీవితకాలం పెరిగింది. మరి జపాన్ లో వృద్ధులు ఎక్కువగా ఉన్నారు అని అంటే ఒక ఏజ్ లో వాళ్ళు పాపులేషన్ ఎక్కువ ఉందని అబార్షన్స్ చేయించుకున్నారు. యూత్ తగ్గి ఉన్నవాళ్ళు ముసలి వాళ్ళు అయిపోయి ముసలి వాళ్ళ సంఖ్య ఎక్కువ పెరుగుతూ వచ్చింది. అయితే వాళ్ళు ముసలి వాళ్ళ సంఖ్య పెరగడం అనేది వాళ్ళు సంతోషపడడం లేదు, ఆదుర్దా పడుతున్నారు. అంటే వాళ్ళ సైడ్ స్ట్రెస్ లేకపోవడము, వాళ్ళు తీసుకునే ఫుడ్ ఇది కూడా ఒక కారణము ఎక్కువ రోజులు బతకడానికి అని అంటున్నారు. ఫుడ్ ఆహార విలువలు పెరిగాయండి. ఆహార విలువలు పెరిగాయి. ఒకప్పటికి ఇప్పటికీ వృద్ధుల విషయంలో మందులు, ఆహారము, తర్వాత టెన్షన్స్ లేకపోవడము వీటి వల్ల వాళ్ళ జీవితకాలం పెరుగుతుంది. జపాన్ లో అలా ఉంది, చైనాలో కూడా అలాగే ఉంది. వృద్ధుల సంఖ్య బాగా పెరిగి ఉంది. కానీ భారతదేశంలో కూడా తక్కువేం లేదండి. 2023 వచ్చేసరికి 23 కోట్ల మంది వృద్ధులు ఉంటారని ఒక సర్వే అంచనా వేసింది. మరి వాళ్ళందరూ ఓటు హక్కు కలిగి ఉన్నారు. వాళ్ళందరూ ఓటు వేస్తారు. కాబట్టి గవర్నమెంట్ వాళ్ళ మీద, పిల్లలు ఎంత శ్రద్ధ తీసుకోవాలో గవర్నమెంట్ కూడా అంత శ్రద్ధ తీసుకోవాలండి. వాళ్ళని కుటుంబాల నుంచి విడివడడం కాకుండా, ఇప్పుడు ఇద్దరు పిల్లల్ని కంటే మనం ఇంక్రిమెంట్స్ ఇస్తాము, ముగ్గురు పిల్లల కంటే ఇంక్రిమెంట్స్ ఇస్తాము అని ఎలా అయితే చెప్తున్నారో, వృద్ధులు కనుక ఇంట్లో ఉంటే ఒక ఇంక్రిమెంట్ ఎక్కువ ఇస్తాము అని లాంటిది ఏదైనా ప్రభుత్వం ప్రవేశపెడితే ఆశ కొద్దైనా కనీసం తల్లిదండ్రులు ఇంట్లో ఉంచుకుంటారు. అమ్మ నాన్నని, అమ్మమ్మ తాతయ్యని, నానమ్మ తాతయ్యని ఇంట్లో ఉంచుకుంటారు. అది ఏదైనా ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. వృద్ధులు కూడా అండి గుడ్డిగా పిల్లలకి అంతా అప్పచెప్పేసి వాళ్ళ చేతుల్లో ఏమీ లేకుండా చేసుకుని చివరాఖర్లో వాళ్ళ చేతుల్లో ఇబ్బందులు పడకుండా జీవిత కాలంలో
ఎలా అయితే జీవితంలో కొన్ని ఖర్చుల కోసం డబ్బులు దాచిపెట్టుకుంటామో వైద్యానికి అనేసి వాటికని వీటికని వృద్ధాప్యం కోసం అనేసి వయసులో ఉన్నప్పటి నుంచి కూడా కొంత ఫండ్ రెడీ చేసుకోవాలండి. ఆ గుప్త నిధుల్లాగా సేవింగ్స్ గుప్త నిధులు అంటారు వాటిని. అవి పిల్లలకు తెలియకుండా ఉంచుకోవడం వల్ల కూడా వాళ్ళకి వృద్ధాప్యం నుంచి వాళ్ళు రక్షించబడతారు. మేడం గారు, ఇప్పుడు మేము కూడా రేపు రోజు మా ఏజ్ కూడా ఇదైపోతుంది. నా కొడుకులు కూడా ఇలాగే చూసే అవకాశాలు ఉన్నాయని ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? ఆలోచిస్తున్నారండి. మా పరిస్థితి కూడా ఇంతే అని జాగ్రత్త పడమని చెప్తున్నాను. అదే యంగ్‌స్టర్స్ కూడా నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మనం మన అమ్మా నాన్నల్ని, అత్తమామల్ని చూడనప్పుడు మన పిల్లలు మనల్ని చూడాలని ఆశ పెట్టుకోవడం కూడా చాలా తప్పు కదా! మరి అప్పుడేం చేయాలంటే వీళ్ళు ఇప్పటికైనా నెక్స్ట్ జనరేషన్ వృద్ధాప్యానికైనా అదైనా ఆలోచించి ఇప్పటి నుంచే తన సాలరీలో తన ఆదాయంలో కొంత ఓల్డ్ ఏజ్ కోసం దాచిపెట్టుకుంటూ రావాలి. ఆ ఓల్డ్ ఏజ్ లో వాడుకోవడానికి అవి ఉపయోగపడతాయండి. మొత్తం పిల్లలకి అప్పచెప్పేసి అట్లా ఏకాకులు అయిపోవడం కుదరదు. పిల్లల నిర్లక్ష్యం కూడా ఉందండి. వైఫ్ అండ్ హస్బెండ్ ఎంప్లాయీస్ అయిపోతున్నారు. ఇద్దరు వాళ్ళకి టైం ఉండడం లేదు. వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకున్నాయి. కానీ అలా అని అమ్మా నాన్నల్ని ఇంట్లో లేకుండా చేసుకోలేం కదా! అది. అంటే ఒకవైపు భార్య ఒక పనికెళ్ళడము, భర్త ఒక పనికెళ్ళడము, అలాంటి టైంలో కూడా చూసుకోవడానికి ఏమన్నా ఇబ్బంది అవుతుందా? అదే ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వర్క్ చేస్తే కానీ గడవని కాలం అండి ఇది. ఇద్దరు గడవని కాలంలో నేను మిడిల్ క్లాస్ వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. ఇంట్లో ముసలి వాళ్ళని పిల్లల్ని చూసుకోవడమే కష్టంగా ఉండి హాస్టల్స్ లో పడేస్తున్నారు. ఇంకా ఓల్డ్ ఏజ్ హోమ్ లో ముసలి వాళ్ళని పెట్టుకుని వాళ్ళని ఇక్కడ మేము చూడగలం అనుకుంటున్నారు కానీ పిల్లలకి హాస్టల్లో వేయడం వల్ల వాళ్ళ ఫ్యూచర్ ఏం పాడవదు, ఇంకా మెరుగవుతుంది. కానీ వీళ్ళని ఓల్డ్ ఏజ్ హోమ్స్ లో వేయడం వల్ల వీళ్ళు డిప్రెస్ అవుతున్నారు, కుటుంబానికి దూరం అవుతున్నారు. 75 ఏళ్ళు దాటిన వాళ్ళు భారతదేశంలో బీపీ, షుగరు, థైరాయిడ్ లాంటి దీర్ఘకాలిక ఆరోగ్యాలు, దీర్ఘకాలిక సమస్యలు, హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా ఉంటున్నాయి వాళ్ళలో అని చెప్తున్నారు. అందుకు కారణం ఏంటంటే వాళ్ళకు పీస్ ఆఫ్ మైండ్ లేకపోవడం, కుటుంబంలో ఉన్నామా అనే సంతృప్తి లేకపోవడం, మనమళ్ళతో మనమరాళ్లతో కమ్యూనికేషన్ లేకపోవడం. ఇవన్నీ ఉమ్మడి కుటుంబాలుగా ఉన్నప్పుడు ఇవన్నీ బాగుండేవి. వృష్టి కుటుంబాలు అయ్యాక ఈ వృద్ధుల విషయంలో ఈ నిర్లక్ష్యం బయటపడుతోందండి. దీనికి ఏదైనా మార్గం ఆలోచించుకోవాలి. వృద్ధుల తరపు నుంచి ఆలోచించుకోవాలి, గవర్నమెంట్ తరపు నుంచి కూడా ఆలోచించుకోవాలండి. మరి ఇంత జనాభాలో 23 కోట్ల మంది వృద్ధులు ఉండబోతున్న ఈ సమాజంలో వాళ్ళ కోసం వాళ్ళ ఓటుని మనం వాడుకుంటున్నప్పుడు మరి వాళ్ళ కోసం ఏమైనా చేయాల్సిన బాధ్యత కూడా గవర్నమెంట్ కి ఉంది కదా! ఏదైనా మంచి రూల్ పాస్ చేయాలి. వృద్ధుల్ని చూస్తున్న ఇంట్లో ఇంక్రిమెంట్ ఇవ్వండి ఒకటి ఆ ఎంప్లాయీకి. వృద్ధుల్ని చూస్తున్న ఇంట్లో ఇప్పుడు వేరే దేశాల్లో ఇప్పుడు పిల్లల కంటే ఇంక్రిమెంట్లు ఇస్తున్నారు. మరి అలాగే వృద్ధుల్ని చూస్తే కూడా మేము ఒక ఇంక్రిమెంట్ ఇస్తాము అనేసి గవర్నమెంట్ పెట్టండి. వాళ్ళ ఓట్లన్నీ తీసుకుంటున్నారు కదా! మళ్ళీ వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి కదా! ఇలా ఎందుకు ఆలోచించదు గవర్నమెంట్ అని నాకు అనిపిస్తుంటుందండి. మేడం గారు, మన ఇండియాలో లివింగ్ ఆఫ్ లైఫ్ స్టైల్ కు అదర్ కంట్రీ లైఫ్ స్టైల్ కు ఏంటి డిఫరెన్స్ ఏంటి మేడం? అదర్ కంట్రీస్ అంతా మెటీరియలిస్టిక్ అండి. అదర్ కంట్రీస్ లో మనలో కొన్ని ఆప్యాయతలు, అనురాగాలు, సెంటిమెంట్లు ఎక్కువ. అమ్మ నాన్నని చూడాలి అనే సెంటిమెంట్ ప్రతి వాళ్ళకి ఉంటుంది. కానీ కోడళ్ళు, అల్లుళ్ళకి అది వాళ్ళ అమ్మా నాన్న మీద ఉంటుంది. దీనివల్ల ఇక్కడ అమ్మా నాన్న దెబ్బతింటుంటారు. మరి చూసుకోవాల్సిన అవసరం ఉంది మరి ఓల్డ్ ఏజ్ వాళ్ళని. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఎవరైతే తల్లిదండ్రులను తీసుకెళ్లి ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉంచకుంటే ఇంతగానో ఓల్డ్ ఏజ్ హోమ్ రావు కదా మేడం గారు? అదే అది గవర్నమెంట్ ఎందుకు గట్టిగా తీసుకోలేకపోతుంది? ఆలోచించాలి గవర్నమెంట్ కూడా. వాళ్ళ ఓటు హక్కుని వాడుకుంటున్నప్పుడు, వాళ్ళు ఓట్లు వేసి ప్రభుత్వాన్ని నిలబెడుతున్నప్పుడు వృద్ధులందరూ కూడా మరి వృద్ధుల కోసం ఇప్పుడు అమెరికా లాంటి చోట్ల ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉంటాయండి. లేకపోతే వాళ్ళకి సీనియర్ సిటిజన్స్ పేరుతోటి ఒక 65 ఏళ్ళు నిండిన వాళ్ళకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. గవర్నమెంట్ చాలా కేర్ తీసుకుంటది వాళ్ళ పట్ల. అలాంటి బెనిఫిట్స్ ఇండియాలో లేవు. ఏదో పెన్షన్ ఇస్తున్నామని అంటున్నారే గాని వాళ్ళిచ్చే 2000, 3000 పెన్షన్ కి వాళ్ళకేమీ జీవితం గడిచిపోదు. వాళ్ళ మందులని, వాళ్ళ నొప్పులని, వాళ్ళ ఆహారం అని, వాళ్ళకి ఎన్నో అవసరాలు ఉంటాయి. ఆ అవసరాలన్నీ ఒక 2000 పెన్షన్ ఇచ్చేస్తున్నాం కదా మేమని చేతులు దులిపేసుకోవడం కుదరదు. వాళ్ళ ఓట్లు వాడుకుంటున్నప్పుడు వాళ్ళ గురించి కేర్ తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది. ఏ ఇంట్లో అయితే ముసలి వాళ్ళు ఉన్నారో ఆ ఇంట్లో వాళ్ళకి ఇంక్రిమెంట్ ఇవ్వండి, వాళ్ళకి అదనపు ఆదాయం చూపించండి.
దానివల్ల వృద్ధులు కొంచెం సేవ్ చేయబడతారు. వృద్ధులు నిర్లక్ష్యమే చేయబడుతున్నారండి. ఎందుకంటే వాళ్ళు భవిష్యత్తుకు పనికిరారు. యూత్ మీద చూపించిన కాన్సంట్రేషన్ వృద్ధుల మీద లేదు. ఎందుకంటే యూత్ భవిష్యత్తులో దేశానికి ఉపయోగపడతారు. యూత్ యూత్‌కి ఒక భవిష్యత్తు ఉంది. కానీ వృద్ధులకి భవిష్యత్తు ఎక్కడిదండి? ఆ భవిష్యత్తు అంతా అంధకారమే కదా! రోగాలు, రుష్టులు, బాధలు, ఒంటరితనం. ఒక్కొక్కసారి ఒక జంటలో ఒకరు వెళ్ళిపోతారు, ఒకరు మిగిలిపోతారు. వాళ్ళ పరిస్థితి భార్యాభర్తలు. ఇంకా దుర్భరంగా భార్యాభర్తలు ఇంకా దుర్భరంగా ఉంటుంది వాళ్ళకు. లోన్లీనెస్ ఏర్పడుతుంది. వాళ్ళ గురించి కేర్ తీసుకునే వాళ్ళు ఉండరు. చాలా మంది ఇప్పుడు భారతదేశంలో ఉన్న వృద్ధులు 20% మంది వృద్ధులుంటే వాళ్ళల్లో 7-8% వరకు మానసిక రోగులుగా మారుతున్నారు. డిప్రెషన్. ఎందుకంటే ఎవరు చూసుకోకపోవడం ఓల్డ్ ఏజ్ హోమ్స్ లో ఉండడం. కుటుంబంలో నిర్లక్ష్యం అండి. ఇన్నాళ్ళు అమ్మమ్మ తాతయ్య ఉంటే, నానమ్మ తాతయ్య ఉంటే వాళ్ళని పెద్ద మనుషులుగా ఉంచి ప్రతి విషయానికి వాళ్ళ సలహాలు, వాళ్ళ నిర్ణయాలు, వాళ్ళ ఆలోచనలు పంచుకునేవాళ్ళు. ఇప్పుడు పొరపాటున నాకు వృద్ధులు ఇంట్లో ఉన్నా గానీ వాళ్ళు ఒక మూలకు ఒక రూమ్ లో పడి ఉంటారు. వాళ్ళకి ఏమి ఇంపార్టెన్స్ ఉండదు లైఫ్ లో. వాళ్ళకి కుటుంబ బాధ్యత ఉండదు. ఇంట్లో పడి ఉంటారు అంతే. కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళు వీళ్ళే అన్ని నిర్ణయాలు తీసుకుంటారు. వాళ్ళకంటూ ప్రత్యేకమైన శ్రద్ధ, గౌరవము ఉండడం లేదు. వాళ్ళని వేరుగా ఇవ్వరు. వాళ్ళ నిర్ణయాలు, వాళ్ళ ఆలోచన, వాళ్ళకి లైఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదండి. ఆ ఎక్స్పీరియన్స్ ద్వారా ఇన్నాళ్ళు పెద్దవాళ్ళు ఉండేవారు. ప్రతిదానికి పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు అని అనేవాళ్ళు. ఇప్పుడు పెద్దవాళ్ళు అవసరం లేని వ్యవస్థ ఏర్పడిందండి. ఎంతసేపు ఇద్దరు జాబ్ చేసుకోవాలి, డబ్బు సంపాదించుకోవాలి. అంతవరకే గాని పెద్దవాళ్ళ గురించి చాలా నిర్లక్ష్యం ఏర్పడుతుంది. చాలా ఆలోచించాల్సిన విషయం అండి.